ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రామగుండంలో మంగళవారం బీఫామ్ల జాతర సాగింది. బీఫామ్ల కోసం అభ్యర్థులు వారి ఆఫీసుల ముందు క్యూ. రోజురోజుకు పతనమవుతూ భారీగా తగ్గుతున్న బంగారం. ₹1,00,000 సాఫ్ట్వేర్ ఉద్యోగం. 26 ఏళ్ల అమ్మాయి అమ్మపై బెంగతో ఆత్మహత్య. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి. ఎన్టీపీసీలో కరపత్రాల పంపిణీ. దేవరకొండ మున్సిపాలిటీలో జరగనున్న వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్స్ ను దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలునాయక్, నల్గొండ డీసీసీ అధ్యక్షులు ఉన్న కైలాస్ నేత మంగళవారం 19 మందికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తప్పకుండా ఈ మున్సిపాలిటీలో బాలన్న గారి నాయకత్వంలో విజయం మోగించబోతుంది కాంగ్రెస్ పార్టీ. గుర్తు చేస్తూ మనం 20 గెలవబోతున్నాం. ఈ చరిత్ర మొన్న జరిగిన ఎన్నికల్లో మన చరిత్ర, ఇప్పుడు కూడా మనకు చరిత్ర. ముందస్తుగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నకరికల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పార్టీ బీఫామ్లు అందజేసిన నకరికల్ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చిరుమర్తి లింగయ్య. 1వ వార్డు అభ్యర్థిగా రుద్రవరం యాదయ్య, 2వ వార్డు అభ్యర్థిగా షేక్ షబానా ఆజిం, 3వ వార్డు అభ్యర్థిగా షేపూరి జయమ్మ రవీందర్, 4వ వార్డు అభ్యర్థిగా నలవత్ కృష్ణనాయక్, 5వ వార్డు అభ్యర్థిగా చిరబోయిన దయ్యాల సుమత శ్రీకాంత్, 6వ వార్డు అభ్యర్థిగా జడల సంతోషి ఆది మల్లయ్య, 7వ వార్డు అభ్యర్థిగా కూరెళ్ల జ్యోతి లింగస్వామి, 8వ వార్డు అభ్యర్థిగా కందటి రమేష్ రెడ్డి, 9వ వార్డు అభ్యర్థిగా ఆగు అశోక్ యాదవ్, 10వ వార్డు అభ్యర్థిగా నిమ్మనగోటి శ్రీనివాసులు, 11వ వార్డు అభ్యర్థిగా మారగోని తేజస్విని మరియు 12వ వార్డు అభ్యర్థిగా మెండే సుజాత సైదులు గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ వారికి బీ ఫామ్లను ఆయన అందజేశారు. చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మండల స్థాయి సీఎం ఆటల పోటీలను ప్రారంభించిన చిట్యాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. యువత విద్యార్థులు పెడదారి పట్టకుండా మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఆరోగ్య ఉల్లాసం కోసం క్రీడలతో దోహదపడతాయి. అలాగే క్రీడల్లో నైపుణ్యత పెరిగితే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్థానాలు దొరికే అవకాశం ఉంది. యువత ఏ గొడవలు లేకుండా క్రీడల్లో పాల్గొని మండలం పేరును మొదటి స్థానంలో నిలబెట్టాలని పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెడ్ మాస్టర్, పంచాయతీ కార్యదర్శి గౌతమ్ రెడ్డి, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు మెంబర్లు కురు యాదయ్య, నీలకంఠ లింగస్వామి, సాగర్ల నాగరాజు, పీటీ సార్, వివిధ గ్రామాల పీటీ సార్లు, యువత విద్యార్థులు పాల్గొన్నారు. సంబోధించి మాట్లాడవలసిందిగా కోర్చు, ప్రారంభించవలసిందిగా కోర్చు. ఈరోజు చిట్యాల మండలం పెదకాపర్తి హై స్కూల్లో సీఎం కప్పు క్రీడల పోటీ ప్రారంభానికి చేసిన ముఖ్య అతిథులు మరియు ఉపాధ్యాయులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువకులు, మీరంతా మన మండలం పేరు నిలబెట్టాలంటే ఫ్రెండ్లీగా ఆడి, ఎవరు గొడవ పడకుండా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫ్రెండ్లీగా ఆడి మన మండలాన్ని నియోజకవర్గ స్థాయిలో తీసుకుపోవాలి. దయచేసి ముఖ్యంగా చెప్పేదంటే పెదకాపర్తి యూత్కు మీరందరూ ఫ్రెండ్లీగా అందరితో ఉండి, ఎవరు గెలిచినా మన మండలం నుంచి గెలుస్తారు కాబట్టి ఫ్రెండ్లీగా ఉండి అందరూ అన్ని గ్రామాల పిల్లలు చెప్తున్నారు. దయచేసి ఫ్రెండ్లీగా ఆడుకుంటూ గొడవలు లేకుండా ఆడి మన మండలం నుంచి నియోజకవర్గానికి వెళ్తే ఈ మండలానికి మంచి పేరు వస్తుంది. దయచేసి ముందు భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శంగా ఉండాలి. ఎక్కడ కూడా గొడవలు లేకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని మెడవలసిందిగా కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడికి అతిథిగా వచ్చిన సర్పంచ్ గారికి, ఈ స్కూల్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గారికి
ఈ స్కూల్ పీడీ గారికి, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన మా పీడీలకి, గ్రామ పంచాయతీ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఇది రెండోసారి నిర్వహిస్తున్నాం, ఇక్కడే మనం మూడోసారి నిర్వహిస్తున్నాం, అంటే నేను వచ్చి రెండోసారి కాబట్టి. అయితే మనకి ఇంత మంచి తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పార్టీ వ్యూహంలో అందజేసిన మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ 1వ వార్డు చొల్లెటి నరేష్, 2వ వార్డు మర్రి మరియమ్మ, 3వ వార్డు సుల్తాన్ స్వామి, 4వ వార్డు కొండ శోభ సోమల్లు, 5వ వార్డు కోక రేణుక భిక్షం, 6వ వార్డు దాసరి తిరుమలేష్, 7వ వార్డు దోతోజు శ్రీలత, 8వ వార్డు కురపాటి జయమ్మ, 9వ వార్డు మన్నె భీమయ్య, 10వ వార్డు నల్ల మధు, 11వ వార్డు పసుల మరియన్న, 12వ వార్డు కూరెళ్ల పద్మ పరమేష్ గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ వారికి బీఫామ్లు అందజేశారు. 2వ వార్డు మర్రి మరియమ్మ గారు. మీరు పక్క జరగండి. 4వ వార్డు గుజాపురం వాళ్ళు ఉంటారు, వార్డు అధ్యక్షులు వాళ్ళు. పదో వార్డు ముఖ్య నాయకులందరూ రావాల్సింది కోరుతున్నాం. తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పార్టీ బీఫామ్లు అందజేసిన ఎమ్మెల్యే మందుల సామెల్ 1వ వార్డు పల్లెర వెంకన్న, 2వ వార్డు కురుమిల్ల ప్రమిళ, 3వ వార్డు సుల్తాన్ మనోజ్, 4వ వార్డు కస్తూరి జ్యోతి, 5వ వార్డు మొగుళ్ల స్వాతి, 6వ వార్డు గడ్డం స్వప్న, 7వ వార్డు గనగాని శైలజ, 8వ వార్డు పన్నాల శ్రీవిద్య, 9వ వార్డు భీసు శ్రీకాంత్, 10వ వార్డు వర్రె మహేందర్, 11వ వార్డు కారుపోతుల వెంకన్న, 12వ వార్డు మెంట రమణ గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ వారికి బీఫామ్లు అందజేశారు. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని తెలంగాణ శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనుల్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అతి త్వరలోనే శాసన మండలి హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, ఆర్ఎండ్బి అఘాఖాన్ సంస్థ మరియు తదితర అధికారులతో కలిసి జరుగుతున్న పనులపై నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలస్యం చేస్తే కాంట్రాక్టు పనులు రద్దు చేస్తామని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హెచ్చరించారు. మోత్కూరు మున్సిపాలిటీలో 12వ వార్డులో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థుల్ని బీజేపీ ఖరారు చేసింది. వార్డుల అభ్యర్థుల్ని ప్రకటించి అభ్యర్థులకు ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ సమత బీఫామ్లు అందజేశారు. 1వ వార్డు మోత్కూరు బ్రహ్మాచారి, 2వ వార్డు పత్తి ఉమాపార్వతి, 3వ వార్డు బెల్లంకొండ ఆంజనేయులు, 4వ వార్డు దొంతరబోయిన ధనలక్ష్మి, 5వ వార్డు బద్దం నిషిత, 6వ వార్డు కందుకూరు నవనీత, 7వ వార్డు ఏషబోయిన రమణ, 8వ వార్డు ఎడ్ల రామాదేవి, 9వ వార్డు మరాఠి విజయలక్ష్మి, 10వ వార్డు గొడుగు చంద్రమౌళి, 11వ వార్డు పోచన్ సోమయ్య, 12వ వార్డు మాధు సోమేశ్వరులకు బీఫామ్లు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ఇన్ఛార్జి కడియం రామచంద్రయ్య, జిల్లా సీనియర్ నాయకులు కొనతం నాగార్జున రెడ్డి, గౌరు శ్రీనివాస్, ఏనుగు జితేందర్ రెడ్డి, కూరాకుల వెంకన్న, మోత్కూరు అడ్డగూడూరు అధ్యక్షులు గూదె మధుసూదన్ యాదవ్, సైదులు, సత్యనారాయణ, మధు తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో మంగళవారం బీఫామ్ల జాతర సాగింది. బీఫామ్ల కోసం అభ్యర్థులు వారి ఆఫీసుల ముందు క్యూ కట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థులు తమ పార్టీ బీఫామ్లను సమర్పించడానికి, తమ నామినేషన్లను విత్డ్రా చేసుకోవడానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బీఫామ్లను అందుకోవడానికి గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రాగా ఎమ్మెల్యే ఆయా డివిజన్లో గెలుపు గుర్రాలకు బీఫామ్లు అందించారు. బీఫామ్లు రాని వారు వారి నామినేషన్ను విత్డ్రా చేసుకోవాలని సూచించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఫామ్లు అందించారు. ఆయా పార్టీల నుండి టికెట్ను ఆశించి భంగపడ్డవారు కొందరు తమ నామినేషన్ను విత్డ్రా చేసుకోగా మరికొందరు రిజిస్టర్ల పార్టీల నుండి మరికొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
బంగారం ధర భారీగా తగ్గుతుంది. ముఖ్యంగా పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా తగ్గిపోతున్నాయి. తాజాగా ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం చూసినట్టయితే బంగారం ధరలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం $4,751 పలుకుతోంది. ఉదయం నుండి గమనించినట్లయితే దాదాపు $139 బంగారం ధర పతనమైనట్లు చూడవచ్చు. ఇంకా దేశీయ మార్కెట్లలో గమనించినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం $1,46,000 పలుకుతుంది. ఉదయం నుండి గమనించినట్లయితే దాదాపు $4,417 బంగారం ధర తగ్గినట్లు గమనించవచ్చు. బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా ఈక్విటీ మార్కెట్లలో లాభాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని బంగారం నుండి తరలిస్తున్నారు. ఈ కారణంగానే బంగారం ధర తగ్గుతుంది అని చెప్పవచ్చు. హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు ₹1,00,000 సంపాదిస్తూ హాయిగా జీవితం ఎంజాయ్ చేయాల్సిన అమ్మాయి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. పెళ్లి చేసుకుంటే అనారోగ్యంతో ఉన్న తన తల్లి ఎక్కడ ఒంటరైపోతుందేమోనని బెంగతో ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఆదివారం హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతిని పోలీసులు సోమవారం ట్రేజ్ అవుట్ చేశారు. లేక్ ఇన్స్పెక్టర్ ఆర్ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం ఆదిలాబాద్ బైంసాకు చెందిన విజయలక్ష్మి తన తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి కూకట్పల్లిలోని మోతీనగర్లో అద్దెకు ఉంటుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటుంది. తల్లి పూర్తిగా అనారోగ్యంతో ఉండడంతో ఆమె బాగోగులు చూసుకుంటుంది. కజిన్ బ్రదర్స్ వీరికి అండగా ఉంటూ విజయలక్ష్మికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లికి చాలా ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ఆమె అనేక సార్లు మదన పడేదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక తన ల్యాప్టాప్లో ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అని సెర్చ్ చేసింది. జనవరి 31న ర్యాపిడో 2 వీలర్ బుక్ చేసుకుని మధ్యాహ్నం 12:30 ట్యాంక్ బండ్ చేరుకుని అన్నమయ్య విగ్రహం వద్ద హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కజిన్ బ్రదర్స్ కుకట్పల్లి పిఎస్లో ఫిర్యాదు చేయగా డెడ్ బాడీని ట్రేస్ చేశారు. ల్యాప్టాప్లో ఆత్మహత్య ఎలా చేసుకోవాలనే సెర్చ్ కనిపించినట్లు లేక్ పోలీసులు తెలిపారు. తల్లి అనారోగ్యం, పెళ్లి సంబంధాలు, మానసిక బాధతో విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈరోజు 2026 ఫిబ్రవరి 3న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే జాతీయ సమ్మెను ఎన్టీపీసీలో జయప్రదం చేయాలని కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు 2025, వీబీజీ రామ్జీ చట్టం, విత్తన సవరణ చట్టం, ఎల్ఐసీలో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాల్ని ఉపసంహరించుకోవాలని, కనీస వేతనం 26,000గా నిర్ణయం, కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు 2026 ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆర్ లక్ష్మణ్, ఏఐటీయూసీ గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, ఎం రామాచారి, దండ రాఘవరెడ్డి, సిఐటియు చిలక శంకర్, ఐఎఫ్టియు పి నాగభూషణం, టీయూసీ ఇజగిరి భూమయ్య, నర్సయ్య, టీఆర్ఎస్సీహెచ్ సత్తయ్య, కేసీఎంఎస్ మరియు సంఘాల నాయకులు కాదాసి మలేష్, టి రవీందర్, ఎండి షమీం, చంద్రమౌళి, చంద్రయ్య, గారెలు పాల్గొని కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్రంలో ఈ 4 లేబర్ కోడ్లు అనేది గురించడం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది. కార్మిక వర్గానికి బాగా వేరుపడుతుంది కాబట్టి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులందరూ 12వ తారీఖు రోజు సమ్మర్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. దేశంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు తెలుస్తూ ఉంది. ఎందుకంటే దేశంలో వివిధ రకాల చట్టాలు ఉండే, ఏ ప్రాంతంలో ఏ వర్గానికి చెందిన చట్టాలైనా ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి అనుకూలంగా వేతనాలు సవరించుకుంటూ పెంచుకునే అవసరం ఉన్నటువంటి ఆ చట్టాలను రద్దు చేసి 4 కోడ్ల విభజించి కార్పొరేట్ సంస్థలకు పనంగా పెట్టినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి 12న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయవలసిందిగా బీఆర్ఎస్ తరఫున మేము సమ్మెకు పిలుపునిస్తున్నాం.
గోదావరిఖనిలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీయూసీఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యం మాట్లాడారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. గత 12 సంవత్సరాల నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ ఆరోగ్య భద్రత కరువైందన్నారు. మోదీ ప్రభుత్వం అవలంబించిన కార్పొరేట్ కంపెనీల అనుకూల కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. వారు విమర్శించారు. మోదీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాన్ని 4 లేబర్ కోడ్లుగా తెచ్చి కార్మికుల్ని కట్టు బానిసలు చేయడం కోసం మోదీ ప్రభుత్వం పూనుకుంటుందని వారు ఆరోపించారు. ఈ సమావేశంలో టీయూసీఏ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్, గొల్లపల్లి చంద్రయ్య, మార్తరాములు, ఆడపు శంకర్, పుల్లూరి నాగభూషణం, తూర్ల శంకర్, ఇనుగల రాజేశ్వర్, కలవల రాయమల్లు, ఆడపు శంకర్, గూడూరి వైకుంఠం, చిలకరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కె సూర్యం, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చిన సంగతి లోకానికంతా తెలిసిన విషయమే. 2020లో ఆమోదించిన చట్టాలని 2025 నవంబర్ దాకా నవంబర్ 21వ తారీఖు నాడు గెజిట్ ముద్రించింది. 5 సంవత్సరాల తర్వాత బీహార్ ఎన్నికల్లో బాగా భారీగా గెలిచినమనే అహంకారంతో వెంటనే కోడ్లు అమలు చేయడానికి ఈనాడు కేంద్ర ప్రభుత్వము రాజపత్రాన్ని ముద్రించింది. ఇది కార్మిక వర్గానికి గొడ్డలిపెట్టు. కార్మిక వర్గానికి ఈ 4 లేబర్ కోడ్లు ఉరితాళ్లుగా కాబోతున్నవి. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఫిబ్రవరి 25, 2026 ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్త కార్మిక సమ్మెను పిలుపివ్వడం జరిగింది. ఆ సమ్మెను కార్మిక వర్గం అంతా విజయవంతం చేయాల్సిందిగా మేము ఈరోజు పెద్దపల్లి జిల్లాలో జరిగిన మా టీసీసీ జిల్లా కమిటీలో తగు నిర్ణయాన్ని రూపొందించుకున్నాం. దాన్ని అన్ని కార్మిక సంఘాలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించి కార్మిక వర్గానికి ఈ ఒకరోజు జరిగే సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా పిలుపివ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ విషయాలన్నీ కార్మిక వర్గం అర్థం చేసుకుని చైతన్యవంతంగా మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని విద్యుత్ సవరణ చట్టం, 2025 వీబీజీ రామ్జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో 100% విదేశీ పెట్టుబడిని అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఐఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని 2A ఇంక్లైన్ వద్ద కార్మికుల్ని కలుస్తూ సమ్మె ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక సంఘాలు కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని, కార్మికుల్ని నిరాధారులను చేసి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు అనుగుణంగా మార్పులు తీసుకొచ్చారని అన్నారు. వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగాలతో సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొస్తుందని అన్నారు. కావున కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాన్ని ఉపసంహరించుకునేలా కార్మిక వర్గం ప్రతిఘటనకు పూనుకోవాలని కార్మిక వర్గానికి ఐ కృష్ణ పిలుపునిచ్చారు. ఈ సమ్మె ప్రచార కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర జిల్లా నాయకులు ఈ నరేష్, ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, ఎస్ ప్రసాద్, ఎడ్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే యజమాన్యాలు బెదిరిస్తాయి, ఆ కార్మికులు దొంగలిసుకుంటాయి. అట్లా ఏమైందంటే కాన్స్టిట్యూషన్లో ఉండదు, లేబర్ కోర్టుకు పోయేది, ట్రిబ్యునల్కి పోయేది, ఇప్పుడు అవన్నీ ఉండేవి. ఎందుకంటే అవన్నీ నిర్వీర్యమై ఆ డిపార్ట్మెంట్గా రద్దు చేసేటువంటిగా పరిస్థితి వచ్చేది. ఇక మన పరిస్థితులు ఎవరు చెప్పుకుంటాం? ఎవరు తీరువాలి? యజమాని తీరుస్తాడా? తీరువాడు. మళ్ళీ ప్రజల నుంచి, కార్మికుల నుంచి తిరుగుబాట్లు, ఉద్యమాలు అనేటువంటివి కూడా తథ్యం. మరి ఇవన్నీ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచిస్తలేవు? ఇవాళ పెట్టుబడిదారుల కార్పొరేట్ శక్తి ఆదాని అమ్మాయిల యొక్క మేలు చూస్తున్నాయి తప్ప కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసి, ఒక యంత్రాల్లాగా చేసి ఇవాళ మొత్తం బానిస వ్యవస్థలాగా మార్చేటువంటి ప్రయత్నాన్ని పెట్టుబడులు పెట్టి ఇవాళ కార్మిక వర్గాన్ని తమ కాళ్ళ కింద పడుండేటువంటి ఒక పశువులాగా తయారు చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఒకటే గత 5 సంవత్సరాల నుంచి కూడా దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు, అనేక ఉద్యమాలు నిర్వహించింది. చివరికి రేపు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఒకరోజు టోకెన్ సమ్మె. మన సింగరేణిలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సింగరేణిలో కూడా గుర్తింపు కార్మిక సంఘం కార్పొరేటివ్ అయిపోయింది. ఇవాళ ఫిబ్రవరి 12 సమ్మె అనేటువంటిది మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి పాత చట్టాలు పునరుద్ధరించబడాలి.
ఈ 44 చట్టాలు ఉంటేనే మన హక్కులు మనం కాపాడుకోగలుగుతాం. కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం గుర్తించబోతుంది. కనుక సింగరేణి కార్మికులు కూడా, సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా మన కార్మికులుగా మన చట్టాలు దాటుదాం. ఆ ఒకరోజు సమ్మెలో మనం అందరం పాల్గొందాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా దేశ ప్రజలతో మనం కూడా మేమున్నాం అనేటువంటిది ఒక భరోసా ఇచ్చి ఈ ఉద్యమంలో మీరందరూ పాల్గొనడం ద్వారా మాత్రమే కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాల్ని మనం తిప్పుకొట్టగలుగుతాం. మనం ఈ సమ్మెలో చేయనట్టయితే ఇవాళ యజమానులకు లేదా ప్రభుత్వాలకు చాలా ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే మా మాటనే వింటున్నారు కార్మికులంతా, ప్రజలంతా. కనుక కార్మిక సంఘాలు ఎంత చేసినా కూడా వాళ్ళ మాట వినడం లేదనేటువంటి ఒక పరిస్థితి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కనుక మనం ఖచ్చితంగా కార్మిక సంఘాలు ఏ సమయం చెప్పినా సరే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి తప్పులకు తావివ్వకూడదని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి సూచించారు. మంగళవారం మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, మండల ఎంపీటీఓలకు నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫిబ్రవరి 3న సాయంత్రం 3 గంటల వరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థిత్వ ఉపసంహరణకు గడువు ముగుస్తుందని స్పష్టం చేశారు. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం మిగిలిన అభ్యర్థుల వివరాల్ని నమూనా 7 ఫారం 7లో నమోదు చేయాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ను సక్రమంగా రూపొందించాలని, నమూనా 7 తయారు చేసే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలని తెలిపారు. మొదట రాజకీయ పార్టీల బీఫామ్లు ఆధారంగా ఆయా అభ్యర్థులకు సరైన గుర్తులు కేటాయించాలని, అనంతరం స్వతంత్ర అభ్యర్థులు కోరుకున్న విధంగా ఎన్నికల సంఘ నిబంధన మేరకు వారికి గుర్తులు కేటాయించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపులో భాగంగా 2వ ర్యాండమైజేషన్ ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు శ్రీమతి కాత్యాయని దేవి ఐఏఎస్ సమక్షంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజేంద్ర బోయి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లాలోని మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లకు అవసరమైన పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్టు కలెక్టర్ తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో మొత్తం 82 వార్డులు, 320 పోలింగ్ స్టేషన్లు ఉండగా 20% రిజర్వుతో కలిపి ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పీఓ, ఒక ఏపీఓ, ఇతర పీఓల చొప్పున మొత్తం 1922 మంది పోలింగ్ సిబ్బందిని 2వ ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ర్యాండమైజేషన్ విధానం అత్యంత కీలకమని అన్నారు. దేవరకద్ర మున్సిపాలిటీలో వచ్చేసి మనకు అవైలబుల్ పిఓస్ 28, ఏపీఓస్ వచ్చేసి 28, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ వచ్చేసి 83 as per 120%. సో ఇప్పుడు మనకు యాక్చువల్ టీమ్స్ దేవరకద్రకి రిక్వైర్డ్ వచ్చేసి రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ఉపసంహరణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజేంద్ర బోయి అన్నారు. మంగళవారం జిల్లాలోని భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో నిర్వహించిన నామినేషన్ ఉపసంహరణ అభ్యర్థుల తుది జాబితా తయారీ ప్రక్రియ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడారు. భూత్పూర్ మున్సిపల్ పరిధిలో 10వ వార్డులు, దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదుల కొరకు 08542 241165 సంప్రదించవచ్చని తెలిపారు. మామ అనుకుంటే మామ వస్తుందని సెకండ్ లెటర్ మామ వస్తాయి కదా మేడం, అట్లా అనుకొని తీసుకున్నారండి. ఫస్ట్ ఇదే ఆర్డరా? ఓయూలో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన, అరెస్ట్,
ప్రైవేట్ వ్యక్తులు ఓయూ భూముల్ని కబ్జాకు ప్రయత్నిస్తున్నారని విద్యార్థుల ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని అరెస్టు చేసిన పోలీసులు. ఓయూ భూముల్ని కబ్జా చేయాలని చూస్తే సహించేది లేదన్న ఏబీవీపీ విద్యార్థులు. ఎవరు మాట్లాడరు. ఈ రోజు అన్న హెచ్యూ ల్యాండ్ 400 ఎకరాలు కబ్జా. రేవంత్ రెడ్డికి దీని మీద కన్నుంది. మేయర్ నుంచి మేయర్ ఈ రోజు పంపించి ఈ రోజు ఈ యొక్క చిన్న ల్యాండ్ 200 గజాల 100 గజాల వేస్తున్నాడు. రేపు పొద్దున 200 ఎకరాలు 300 ఎకరాలు వేరే వాళ్ళకి అప్పచెప్తే ప్రైవేట్ ల్యాండ్లకు అప్పచెప్తే ఏందన్న పరిస్థితి? ఉస్మాన్ యూనివర్సిటీ 2200 ఎకరాలు ఉన్నది, 1200 ఎకరాలకు వచ్చింది. ఇట్లా ఇచ్చుకుంటూ పోయినామనుకో ఈరోజు చిన్న పండుగ రేపు పెద్ద పండుగ మొత్తం పోతుంది. ఆ మన్నటి మొన్న ఒక వీసీ వచ్చిండు. ఆ వీసీ ఆయన ఏది ఒక కంటైనర్ వేసుకుంటే కంటైనర్ ఇచ్చిండు, వాడు పేపర్లు వేసుకుండు. ఈ వీసీ వచ్చిండు, ఈయనకి ఇది ఇచ్చిండు. ఆ తర్వాత ఇచ్చుకుంటూ పోతూనే ఉంటే ఈ వీసీ పుంటాడు పీక్తాడు. మాకు ఈ ఫినిషింగ్ వేసినంత వరకు మేము ఇన్నే కూర్చుంటాము. ఎంత వరకైనా సార్ అయినంత వరకు ఇన్నే కూర్చుంటామన్నా. నేను ఎవరు పడ్డారానన్నా రామన్నా రామన్నా. ఈరోజు బయట వ్యక్తులకి వాడుకోమని ఇచ్చినటువంటి యూనివర్సిటీ అధికారుల తీరుకి వ్యతిరేకంగా ఇక్కడ నిరసన తెలిసినటువంటి ఏబీవీపీ కార్యకర్తల్ని ఈరోజు వీసీని కల్పిస్తామని చెప్పేసి అరెస్ట్ చేయడం తీసుకుపోతున్నారు. ఇట్లా అరెస్ట్ చేసి తీసుకుపోతారు. వీసీ దగ్గరికి మాట్లాడడానికి ఇప్పటికే యూనివర్సిటీ భూములు అనేకమైనటువంటి ఎకరాలు కబ్జా గురై కోర్టు కేసుల చుట్టూ కోర్టు మెట్ల చుట్టూ తిరుగుతుంటే ఈరోజు యూనివర్సిటీ అధికారులు కొత్త తొలగింపు పెట్టడము ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. అంటే యూనివర్సిటీ వచ్చేటువంటి విద్యార్థులు చదువుకోవాలా లేకపోతే భూముల కోసం కొట్లాడాలా? యూనివర్సిటీ యొక్క భూములని కాపాడాల్సినటువంటి అధికారులే కట్టబెట్టడము ఎంతవరకు మేము అడుగుతా ఉన్నాం. యూనివర్సిటీ భూములని కాపాడాల్సిన అధికారులే ఈరోజు బయట వ్యక్తులకు కట్టబెడుతున్నారంటే దీని వెనుక అర్థమేముంది మేము అడుగుతా ఉన్నాం. మేయర్ చెప్తే భూమి ఇచ్చారు, సీఎం చెప్తే ఓయి మొత్తం రాసిస్తారా? సికింద్రాబాద్లోని మెడికవర్ హాస్పిటల్ సంకాలజీ విభాగ ఆధ్వర్యంలో యునైటెడ్ బై యూనిక్ అనే నినాదంతో ప్రత్యేక అవగాహన ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ నుండి కోలుకున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభ దశలో గుర్తింపు మరియు సకాలంలో చికిత్స ఎంత ముఖ్యమో తమ అనుభవాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నివేద్రావు బల్మూరి కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ మాట్లాడారు. భారతదేశంలో క్యాన్సర్ వ్యాప్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మెడికవర్ హాస్పిటల్స్ రోగి కేంద్రిత చికిత్స, వ్యాధి నివారణ మరియు ప్రారంభ గుర్తింపు పట్ల తమ నిబద్ధతను మరోసారి చాటింది. దానికి కావాల్సినటువంటి ధైర్యం ఇస్తూ మెడిసిన్స్ ఇస్తూ ఆయన 1 వీక్ ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నట్లయితే మనకి అదే ఒక బలం. ఆయన బలమే మనకి ఈరోజు ఆ క్యాన్సర్ను కొట్లాడేటటువంటి ఒక గొప్ప అవగాహన మనకు వచ్చింది. ఆయన వల్ల ఆ ఏజ్కు మనము అంత చిన్న ఏజ్లో కూడా ఆయనకి అంత క్యాన్సర్స్ మనం ముందస్తుగా కనపడడం చాలా తక్కువ. అందులో సర్వైవల్ క్యాన్సర్ అనేది వీ హ్యావ్ స్క్రీనింగ్ టెస్ట్ అవైలబుల్. వీ హ్యావ్ 2 టెస్ట్. హెచ్పివి టెస్ట్ అనేది ప్యాప్స్మియర్ అనేది. సో 25 to 65 years మధ్యలో యాక్టివ్ వీళ్ళకి ప్యాప్స్మియర్ అనేది ఎవ్రీ ఇయర్లీ చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. హెచ్పివి టెస్ట్ అనేది ఎవ్రీ 5 yearly చేయించుకుంటే మంచిది. ఏదన్నా టెస్ట్ మనం చేయించుకోవచ్చు. మూడోది నేను స్ట్రెస్ చేయాలనుకుంటుంది ఏంటంటే వ్యాక్సిన్స్. ఇప్పుడు మనకి హెచ్పివి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో 9 to 45 years ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. సార్ చెప్పినట్టు 9 to 14 years మనం 2 doses సరిపోతుంది. 15 to 25 years వరకు మనకి 3 doses సరిపోతుంది. బియాండ్ దట్ మనము డాక్టర్తో డిస్కస్ చేసి సంప్రదించి మనం 2 doses తీసుకుంటాం. సో సర్వైవల్ క్యాన్సర్ అనేది అన్ని క్యాన్సర్స్ లాగా కాదు, 100% ఆల్మోస్ట్ 100% ప్రివెంటబుల్. సో మన సిస్టర్స్ని కానీ మన పార్ట్నర్స్ని కానీ మన ఫ్రెండ్స్ని కానీ మన మదర్స్ని కానీ అది మన బాధ్యత టు మేక్ దెమ్ అవేర్ ఆఫ్ దీస్ సింప్టమ్స్, టు ప్రమోట్ స్క్రీనింగ్, టు గెట్ దెమ్ ఫర్ వ్యాక్సినేషన్ సో దట్ వీ క్యాన్ ప్రివెంట్ ఉమెన్ డైయింగ్ ఫ్రమ్ దిస్ క్యాన్సర్స్ విచ్ ఆర్ ప్రివెంటబుల్. చేయలేదు అనే ఆ భయం లేదు. ఇప్పుడు అది కూడా ఏంటంటే ఇంకొక వ్యాధి లాంటిది. కొందరికి మనకు స్ట్రోక్ వస్తుంది, కొందరికి హార్ట్ అటాక్ వస్తుంది. సో అది కూడా ఇప్పుడు క్యాన్సర్ కూడా అంతే మనకు ఒక వ్యాధి లాగా దాన్ని పరిగణించి దానికి కావాల్సిన ప్రికాషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ ఇట్ క్యాన్ బి క్యూర్డ్. మనకు మెయిన్ ఏంటంటే అది సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే ఎంత ఎర్లీగా మనము ఆ సిమ్టమ్స్ గుర్తుపట్టగలిగి మనం డాక్టర్ కన్సల్ట్ అవుతాయి
అంతే బెనిఫిట్ ఉంటుంది, ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా అంత బాగుంటుంది. మనం ఎప్పుడైనా సరే స్టేజ్ 1లో లేదా మనం పికప్ చేయగలిగితే యూజువల్గా మనకు సర్వైవల్ ఆల్మోస్ట్ 90 to 95% అంటే. మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సింటమ్స్ ఇగ్నోర్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నోట్లో చెవుల్లో కానీ ఎప్పుడైనా అల్సర్స్ ఫామ్ అయినప్పుడు, యూజువల్గా స్ట్రెస్ వల్ల కూడా అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు. అప్పుడప్పుడు మనకు బైట్ మార్క్స్ టీత్ బైట్ చేయడం వల్ల కూడా అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు. కానీ అదే అల్సర్స్ మనకు 2 వారాలు 3 వారాలు అవుతుంది, బ్లీడింగ్ స్టార్ట్ అయింది, లేదా దాని నుండి మనకు ఒక బ్యాడ్ స్మెల్ లాగా స్టార్ట్ అయింది, పళ్ళు లూజ్ అయ్యి ఊడిపోవడము, మౌత్ ఓపెనింగ్ అనేది తగ్గడము, ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి అంటే డెఫినెట్లీ అది నార్మల్గా మనం ఇగ్నోర్ చేసే అల్సర్ కాదు. సో ఆ టైంలో డెఫినెట్లీ ఒక డాక్టర్ కన్సల్ట్ అయ్యి దానికి కావాల్సిన టెస్ట్ చేయించుకోవడం, అంటే బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం. సో అప్పుడే మనకు ఆ క్యాన్సర్ అనేది మనకు కన్ఫర్మ్ చేయాలి. సో ఎప్పుడైనా సరే సింటమ్స్ ఇగ్నోర్ చేయకుండా ఎంత ఎర్లీగా నోటీస్ చేసి మనం డాక్టర్ కన్సల్ట్ అయితే అంత మనకు ట్రీట్మెంట్ అనేది రెస్పాన్స్ అనేది బాగుంటుంది. Here and also Krishna and Prashant Sir and also medical hospitals for cardiac. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండంలో మంగళవారం బీఫామ్ల జాతర సాగింది. బీఫామ్ల కోసం అభ్యర్థులు వారి ఆఫీసుల ముందు క్యూ. రోజురోజుకు పతనమవుతూ భారీగా తగ్గుతున్న బంగారం. ₹1,00,000 సాఫ్ట్వేర్ ఉద్యోగం, 26 ఏళ్ల అమ్మాయి అమ్మపై బెంగతో ఆత్మహత్య. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి. ఎన్టీపీసీలో కరపత్రాల పంపిణీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.